మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఓపెన్గా చెప్తున్నాను నేను. ఏంటో అనుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ ఉన్నంత వరకు నీకు గౌరవించాం. నువ్వెన్ని మాట్లాడినా మేము ఎవ్వరూ మాట్లాడలా, ఎవ్వరూ దానికి స్పందించలా. ఎందుకు పార్టీలో ఉండి మా బాస్ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టకూడదు అని. ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ గడప దాటావో నీ సీన్ అయిపోయిందిగా. నీ సీన్ అయిపోయింది నాయనా. నువ్వు అప్పులు కట్టు ముందు. నీ ప్రాణ స్నేహితుడి దగ్గర అప్పు తీసుకొని ఎక్కొట్టిన నైజం నీది. అసలు కాల్ మనీ అన్నాడు మాట. కాల్ అంటే ఏంటి, మనీ అంటే ఏంటి ఒకసారి అర్థం చెప్పిన ఆయన. పోనీ దాని మీద చర్చిద్దాం. నీ ఆఫీస్ కాడికి వస్తారా? అరే డబ్బులు తీసుకొని ఎక్కొట్టేవాడు కరెక్టా, ఫైర్ ఆన్ చేసుకునేవాడు కరెక్టో విజయవాడలో ఎవడన్నా అడుగుతాం? నీ బతుకే అప్పులు ఎక్కొట్టే బతుకు. నీకు ఎవడన్నా అప్పిస్తే చెప్పులు అరిగిపోవాలా నీ చుట్టూరు తిరగడానికి. ఆ చంద్రబాబు నాయుడు గారు మంచోడు, పాప కొద్దిగా ఆ మెతక మనిషి కాబట్టి నిన్ను బరాయించాడు. తెలుసో తెలియకో ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్లు ఇచ్చే దగ్గర కొన్ని పొరపాట్లు చేశాడు. ఆ పొరపాట్లలో ఒక పొరపాటే ఈ కోవట్టుకి 2 సార్లు ఎంపీని చేయడం. 2 సార్లు ఎంపీని చేయడం. రెండోసారి గెలిచిన కాంచి జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంటుకతో సమానం. జగన్మోహన్ రెడ్డి గురించి ఏ రోజు అతను అలా పోరాడదామన్నాడు, పోరాటం చేశాడు. ఎవరినైనా అక్రమ అరెస్టులు చేస్తే ఆయన జైలు నుంచి తీసుకొచ్చాడు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు. ఆయన స్థాయిలో 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ఇచ్చేసి ప్రధానమంత్రిని డిసైడ్ చేసిన వ్యక్తి ఒక కార్యకర్తను అరెస్ట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది కార్యకర్తలు ఇంటికి వెళ్ళాడంటే చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ నాయకుడు వెళ్ళడు, అంతమంది నాయకులు వెళ్ళారు. ఆ క్యాటర్ని నిలబెట్టుకోవాలి. ఇలాంటి ఆయన ఒక పక్క పార్టీని నిలబెట్టుకుందాం అనుకుంటే, నిలబెట్టుకుందామని ఆర్ఎస్ఎస్లో పనిచేస్తుంటే ఈ కోవట్ రాజకీయం చేస్తాడు. ఏది ట్విట్టర్లో పెట్టి బరాయించాడు మెడ పట్టుకొని గెంటేశాడు. ఇప్పుడు ఈ కేసీఆర్ నాని చూడండి, విజయవాడ ప్రజలందరం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తల్లి పంపిస్తాడు, సమస్య లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటిలో కొద్దిగా ఖచ్చితంగా ఉండే. మా చంద్రబాబు గారు ఏంటంటే పాపం మంచితనం, ముఖమాటం, పాపం, ప్రీతి ఉంటుంది. అవతల వ్యక్తిగా ఇవన్నీ ఉండవు కదా, కొట్టి పంపిస్తాడు. ఈయనంట తెలుగుదేశం పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నాడు. సుజనా చౌదరి గారిని అడగండి ఒకసారి, ఈయన ఎంత ఖర్చు పెట్టాడు. 2014లో కూడా ఎన్నికలకి 100 రూపాయలు ఖర్చు పెట్టకపోతే సుజనా చౌదరి గారు ఖర్చు పెట్టాడు ఈయన తరపున. 2019లో టికెట్ ఇస్తే విజయవాడలో ఉన్నటువంటి ఓటర్స్ వాళ్ళని, ఇతరులని దగ్గర చందాలు వసూలు చేసి దాదాపు 9 కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న వ్యక్తి కేసీఆర్ నాని. ఆ డబ్బులతోనే వాటిలో ఫినిషింగ్ చేసుకున్నాడు. అక్కడ ఆపింది. ఇవాళ కట్టు నువ్వు బ్యాంకు లోన్లన్నిటికీ నోటీసులు వచ్చున్నాయి. కట్టు, దాని మీద కట్టు. ఎందుకు కట్టవు? ప్రజాధనం కాదు అది. నువ్వు చీటర్ అయ్యండి, వేరేవాడు చీటర్ అంటావు. నువ్వు కబ్జాదారుడు అయ్యి వేరేవాడు కబ్జాదారుడు అంటావు. నువ్వు డబ్బులు ఎక్క కొట్టి కాల్మేని అంటావు. నువ్వు దళిత నాయకుడిని మోసగించి ఇంకొకటి మోసగాడు అంటావు. అసలు ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో అన్ని అవలక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ కోవట్ నాని. ఒక మనిషి ఎవడన్నా చెప్తే ఫలానాదే అవలక్షణం ఉంది, ఫలానా అవలక్షణం ఉంది, ఫలానా అవలక్షణం ఉందంటాడు. అసలు అవలక్షణాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలున్న ఏకైక వ్యక్తి ఈ కోవట్ నాని. నువ్వే మాట్లాడేది. నేను చెప్తున్నా నాని, నువ్వేదో ఒడ్డు పొడుగు లాభో ఉన్నావు అనుకుంటున్నామో. కొవ్వు కరగ తీస్తాం ఏంటి అనుకుంటున్నావు.
కొవ్వు కరిగిపోయింది నీకు. ఇక పక్కన ఏదో ఆన్లైన్ వేసుకొని ఇలాగెలా నడుస్తుంటే అనుకుంటున్నామేమో, మొత్తం అందరిది చూస్తాం ఏంటి అనుకుంటున్నారు మీరు. 4.5 ఏళ్ళు అధికారం లేకపోతేనే పోరాడిన వ్యక్తులు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా. 4.5 ఏళ్ళు పోరాటం చేసాం మేము, ప్రతి విషయంలో పోరాటం చేసాం. ఇక్కడ ఒక్క విషయంలో కాదు, ప్రతి కార్యకర్త పోరాటం చేశాడు. అధికారంలో నుండి ఇంటికి పీకలేకపోయారు ఎవడు. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడే కొద్ది పీకుతారనుకుంటా అండి.